జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీపీఎస్ దానికి సంబంధించి 150 కోట్ల కుంభకోణం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరగడం జరిగింది. ఈ ఉద్యోగాలు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి 2.5 కోట్లు, డిఎస్పీకి 1.5 కోటి, ఈ విధంగా సంతలో పశువులను అమ్మినట్టుగా ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా అమ్మేయడం జరిగింది. ఇతన్ని ఖచ్చితంగా రాజీనామా చేయాలా, అసలు బర్తరఫ్ చేయాలని చెప్పనని మేము కోరుకుంటున్నాము. నిరుద్యోగుల్ని, చదువుకునే విద్యార్థుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడానికి లేదు. మనం ఇంతకుముందు చూసాం, స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తే ఆయన్ని అనవసరంగా 45-50 రోజులు జైల్లో పెట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఇక్కడ సునీల్ కుమార్ని కూడా ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.